Hello guys, welcome back to my YouTube channel. This is Sai Karthik on Wheels. అండ్ మన ఛానల్లో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాగ్ అనమాట. అండ్ చాలా చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఏంది కాలేదు అది. ఓన్లీ లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా ఓన్లీ వీడియోస్ అయితే రికార్డ్ చేసాం. ఈరోజు అయితే మనం ఒక ప్లేస్కి, ఒక టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. అరుణాచలం. అది మనకి 530 కిలోమీటర్స్ అలా ఉంది. అండ్ మనకు వచ్చేసి 2 రూట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి గుత్తి, తాడిపత్రి, కడప అలా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి బెంగళూరు నుంచి ఉంది. సో మేమైతే కొంచెం దూరం అయినా సరే బెంగళూరు నుంచి వెళ్తాం, ఎందుకంటే మొత్తం హైవేనే ఉంది. సో ఇక్కడ కడపకి అయితే సింగిల్ వేనే అనమాట ఇక్కడ నుంచి. సో ఇదైతే బెంగళూరు వరకు అయితే ఒకటే హైవేనే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా రూట్ చూస్ చేసుకుందాం. అక్కడ నుంచి ఒక 3 రూట్స్ ఉన్నాయి. సో అయితే అక్కడ నుంచి సింగిల్ రోడ్డే అనమాట. సో అయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తాం కాబట్టి. ఇక్కడికి ఇప్పటికే లేట్ అయిపోయింది. సో బైక్లో వెళ్తాం, మాట్లాడుకుందాం. సో గైస్, ఇప్పటికైతే మనకి చాలా లేట్ అయిపోయింది. అసలు యాక్చువల్లీ కనుకైనాము, చాలా లేట్ అయిపోయింది. గ్లవ్ అయితే మర్చిపోయినా. మా ఫ్రెండ్కి కాల్ చేసి తేమని చెప్పి తెస్తా అన్నాడు. ఫ్రెండ్ అయితే ఇక్కడ కసాపురం అనే విలేజ్ ఉంది, అక్కడైతే వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండ్ని పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు. సో నేను గ్లవ్ అయితే మార్చుకున్నా. యాక్చువల్లీ ఆ గ్లవ్ అయితే అంత రఫ్గా, అది అంత అనీజీగా ఉంది. అట్లా అని చెప్పేసి ఈ గ్లవ్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ గ్లవ్ వచ్చేసి నేను యాక్చువల్లీ లదాఖ్ రైడ్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను అనమాట. ఈ దీంట్లోకి అయితే ఎయిర్ ఏమి పోదు కాబట్టి బాగుంటుంది. కొంచెం కంఫర్ట్ కూడా అయితే ఇదే బాగుంది నాకు దానికంటే. అది కొంచెం సైజ్ కూడా కొంచెం పెద్దగా అయింది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి గుంటకల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇది యాక్చువల్లీ గుత్తి రూట్. ఇక్కడ వచ్చేసి మనకి ముందర రైట్కి వెళ్తే బళ్ళారి రోడ్ వస్తుంది, అండ్ లెఫ్ట్కి వెళ్తే మనం గుత్తికి వెళ్ళిపోవచ్చు. సో ఇది రైట్కి వెళ్తే బళ్ళారి హైవే అనమాట. ఇంకా లెఫ్ట్కి వచ్చేసి గుత్తి రూట్. ఇది ముందర అయితే ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది, ఇక్కడ ఫ్యూల్ స్టాప్ పెడదాం. అండ్ మనకి ఫుల్ ట్యాంక్ వచ్చేసి 1530 రూపీస్ అయితే పట్టింది. ఇది వచ్చేసి మనకి గుత్తి టోల్ గేట్ అనమాట. ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాం. చూద్దాం ఎన్ని టోల్ గేట్స్ అయితే వస్తాయి. అనంతపూర్ అయితే మనం క్రాస్ చేసేసాం అనమాట. అనంతపూర్ అవుట్కట్స్ ఇది. ఇక్కడైతే ఒక చాయ్ బాగుంటుంది, చాయ్ తాగేసి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడే తాగేసాం అనమాట, తమిళనాడు రైడ్కి వెళ్ళేటప్పుడు. అందుకని చెప్పేసి ఇక్కడ అనంతపూర్లో అయితే స్టాప్ పెట్టేసాము. ఒకటి సమోసా అయితే తినేసి లైట్గా, అండ్ బిస్కెట్, చాయ్ తాగేసి అయితే స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ ఇంకొకటి అయితే టోల్ గేట్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ఈరోజు సెకండ్ టోల్ గేట్ అనమాట. అండ్ గ్యాస్ చూస్తున్నారు, బెంగళూరుకి వచ్చేసి 186 ఉంది, చిక్బల్లాపూర్కి వచ్చేసి 150+ అయితే ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:40 అయింది. మనం వచ్చేసి ఇప్పుడు నియర్ బై పెనుగొండ ఉన్నాం. ఇది వచ్చేసి కియా కంపెనీ అనమాట. అసలు చాలా పెద్దది, thousands of acres ఉంటుంది. ఇదైతే మొత్తం కార్స్ అన్నీ ఇక్కడే రెడీ అవుతాయి అనమాట. కార్స్ స్పేర్స్ మొత్తం దీంట్లోనే అవుతాయి. చాలా పెద్దది అనమాట ఇది వచ్చేసి మనకి. ఇది వచ్చేసి పెనుగొండ దగ్గర ఉంది. అండ్ ముందరైతే పొల్యూషన్ చెక్ చేయించుకుందాం. పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే లేదు మన దగ్గర ప్రజెంట్. అండ్ ఇక్కడైతే పొల్యూషన్ చేపిద్దామని చెప్పేసి అయినాం అనమాట. సో పొల్యూషన్ చేపించి స్టార్ట్ అయిపోదాం. అండ్ గాయస్ చూస్తున్నారు కదా, బెంగళూరుకి అయితే ఇంకా 126 అయితే ఉంది. చిక్బల్లాపూర్ వచ్చేసి 100 ఉంది మనకి. ఇది వచ్చేసి మనకి ఈరోజు 3rd టోల్ గేట్. అండ్ దీని తర్వాత మనకి ఒకటి సమరస్ వెజ్ అనే ఒకటి హోటల్ వస్తుంది, ప్యూర్ వెజ్ హోటల్. అక్కడ టిఫిన్ చేసేసి అయితే మళ్ళీ బయలుదేరదాం. ఒకసారి ట్రై చేయండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ మాత్రం. మీల్స్ ఉంటాయి అండ్ టిఫిన్ కూడా అయితే ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ టైం కూడా ఇడ్లీ తిన్నా, పూరీ తిన్నా. సో ఇప్పుడు కూడా కొంచెం ఇడ్లీనే అయితే తిందాం. ఇదే అనమాట అది. సో మీకు ఈ టోల్గేట్ దాటుతానే బెంగళూరుకి వెళ్ళే రోడ్లో మీకు ఈ టోల్గేట్ దాటుతానే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. ఇది సమరస్ వెజ్ అని కొంచెం బాగా పెద్దగా ఉంటుంది, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. చూస్తున్నారు కదా మెనూ కార్డు, ఇదే. కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువనే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇడ్లీ అయితే వచ్చేసింది మనకి, చూడండి. చూస్తేనే అసలు తినేయాలనిపిస్తుంది, తింటేనే కరిగిపోతుంది, అలా ఉంటుంది టేస్ట్ అయితే మనకి. టిఫిన్ వేసి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:45 అలా అయిపోయింది. అండ్ చిక్బల్లాపూర్ మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 40 అలా ఉంటుంది. సో గైస్, ఈ రోడ్ అయితే ఒక 3 years పైన అయింది, కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోడ్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉంది. మళ్ళీ వర్క్ నడుస్తుందో లేదో కూడా తెలియదు. 3 years పైన అయింది. ఇంకా ఈ రోడ్ అయితే అసలు కంప్లీటే కాలేదండి. ఒక 4th టోల్ గేట్ అనమాట. ఇది 3 అయిపోయినాయి.
ఇది 4th టోల్ గేట్. ఇంకా నాకు తెలిసి ఒకటైనా రెండైనా వస్తాయి మధ్యలో. 80+ or 100+ పోతే మనకి 1035 ఫైన్ పడతారు అనమాట. ఆల్రెడీ ఒకటి ఉంది, 1035 రూపీస్ ఫైన్ అయితే ఉంది మన బట్ట పైన. అది కూడా అయితే అనమాట స్పీడ్. హైదరాబాద్కి వెళ్ళే దగ్గర ఎక్కడ పెట్టినారు, సో మనకి కనిపించదు అనమాట. సో గైస్ మాకు రోడ్ అయితే కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాం అనమాట. సో హోసూర్కి వెళ్ళేసి అక్కడ నుంచి కృష్ణగిరికి వెళ్తాం. సో అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ వే ఉంది అనమాట. ఒక 120 కిలోమీటర్స్ వరకు సింగిల్ వే ఉంది. ఓకే, ఈ రోడ్ అయితే వేరే అనమాట. ఇది మల్లూరు మీద నుంచి చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మల్లూరు నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పటివరకు అయితే 315 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి ఇంకా 202 ఉంది. సో మళ్ళీ 1 వే ఎంతవరకు ఉందో తెలియదు, డబుల్ వే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. డబుల్ వే అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. 2 అవర్స్ అంటే 200 కిలోమీటర్స్ అంటే ఒక 2.5 అవర్స్, 3 అవర్స్ అయినా పర్లేదు. ఇప్పుడు 4:30 5, 6, 7:30 కల్లా వెళ్ళిపోవచ్చు. సో ఇది 1 వేనే కాబట్టి ఎక్కడి వరకు ఉందో కూడా తెలియదు. ఇది వచ్చేసి 7th టోల్ గేట్ అన్నారు. సో నేను లదాఖ్ రైడ్కి వెళ్ళినప్పుడు కూడా 1 డేలో 7 టోల్ గేట్స్ అనేది ఎప్పుడు క్రాస్ చేయలేదు. ఫస్ట్ టైం క్రాస్ చేస్తున్నా 7 టోల్ గేట్స్. సో ఫైనల్లీ వచ్చేసినాం. సో నాకైతే వచ్చేంతవరకు డౌట్ ఉండింది. అది ఎందుకంటే 6 టైమ్స్ నాకు తెలియకుండానే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. నిజం చెప్పాలంటే డే బిఫోర్ ఎస్టర్డే కూడా అనుకున్నా మళ్ళీ మార్నింగ్గా బయలుదేరదామని. అన్నీ పెట్టుకొని బయలుదేరేటప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. సో నిన్న క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమైతే అది కానని చెప్పేసి ఈరోజు స్టార్ట్ అయిపోయినాం. ఏమైనా కానీ సో 6 టైమ్స్ అసలు నాకు తెలియకుండానే క్యాన్సిల్ అయిపోయింది. ఎన్ని 6 మంత్స్ నుంచి 5 మంత్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాను అనమాట. క్యాన్సిల్ అవుతూనే ఉంది. సో నిజంగా ఆయన పిలుచుకోవాలి, అప్పుడైతేనే పోతాం మనం. టెంపుల్ ఇది ఎదురుగా ఉంది కదా, అదే అనమాట. సో క్రౌడ్ ఎవరు లేరు అనుకున్నాం, బాగానే ఉన్నారు. సో మొత్తం ఈ టైం అయింది, 9 అయింది, 9:10 అట్లా అయింది. క్రౌడ్ అంతా నడుస్తూనే ఉన్నారు అన్నమాట. గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. సో గైస్ ఫైనల్లీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. టైం వచ్చేసి 9:27 అయింది. తిని బయలుదేరదామని అనుకున్నాం, అందుకే లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడితో అయితే మన బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం. సో డే 1 మధ్యకేర టు అరుణాచలం. నేను 530 కిలోమీటర్స్ అనుకున్నా, కానీ 575+ ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కార్తిక్ ఆన్ వీల్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.